ఓం శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి తన బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ ఈ సందేశాన్ని పంపించింది. అమ్మ బిడ్డలమైన మనమందరము అమ్మ పాదాలకి కోటి కోటి ప్రణామాలు చేస్తూ అమ్మ సందేశాన్ని మనం స్వీకరిస్తూ ఇప్పుడు అమ్మ సందేశాన్ని విందాం. అమ్మ, మీరు చెప్పిన మాట మేము విని పాటిస్తాము తల్లి. బిడ్డ, నీపై చాలామంది ద్వేషాన్ని కోపాన్ని పెంచుకున్నారు. ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరిగేలా చేస్తున్నారు. అది నీ స్నేహితులే కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళే కావచ్చు, నీ ఆత్మమిత్రులైనా కావచ్చు, అలాగే మీ చుట్టాలైనా కావచ్చు. వీళ్ళందరిలో కొంతమంది ఎలా ఉన్నారంటే మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు బాగుంటే కళ్ళ నుండి కన్నీరు కారే విధంగా చెయ్యాలని కోపం ద్వేషం పెంచుకున్నారు. అలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండండి. నేను వాళ్ళని బయటికి తెప్పిస్తాను. మీ కళ్ళ ముందు వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెడతాను. కానీ అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి మీపై మీకు ఒకరిపై ఒకరికి కోపాలు వచ్చినా వాటిని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. తప్పితే చిన్న చిన్న వాటిపైన గొడవలు పడితే అవి పెద్దగా అయి పెను ప్రమాదాన్ని సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి విషయాలలో కూడా మీరు ఆవేశపడకండి, గొడవలు పడకండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ ప్రతి పని ఏది జరగకుండా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు అనుకున్న ఏవి జరగవు. ఎందుకంటే మీరు నా బిడ్డలు ఎప్పుడూ మంచిగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఈ తల్లికి ఉండదా చెప్పు? అందుకే సదా నేను మిమ్మల్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తా. మీరు ఏ దాని గురించి భయపడకండి, దేని గురించి ఆలోచించకండి. కానీ మీరు చేసే పనులు మంచివై ఉండాలి. మంచి మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగండి. మీరు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండండి, చేస్తున్నారు కూడా. ఇలా చేయడం వల్లనే మీకు విజయం కలుగుతుంది. ఎందుకంటే సదా ధర్మం, న్యాయమే గెలుస్తుంది తప్పితే అన్యాయం ఎప్పటికీ గెలవది. చివరికి వాళ్ళకి తెలిసి వస్తుంది మేము చేసింది ఎంత పెద్ద తప్పు, అందుకే ఆ తల్లి మమ్మల్ని శిక్షించిందని. ఎందుకంటే మీరు చూస్తారు నేను విధించే శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో. భయపడకండి, నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది.